ఫ్రెండ్స్ నా పేరు గోపి, మీరు చూస్తుంది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఈ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీడియో టాపిక్ ఏంటంటే ట్రాడర్ గురించి అనమాట. సో యాక్చువల్లీ చాలా మంది అడిగారు అనమాట. సో కామెంట్స్ లో ఎక్కువ సో ట్రాడర్ గురించి వీడియో చేయనా, ట్రాడర్ గురించి వీడియో చేయి, ఎలా కాంటాక్ట్ మన ఓన్ బ్యాచ్ చేసుకుంటే మన దగ్గరికి ఎందుకు వస్తారు, సో అలాగే కంపెనీకి వెళ్లకుండా మన దగ్గరికి ఎందుకు వస్తారు, ఈ పాయింట్స్ అయితే చాలా మంది అడిగారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు డైలీ కంపెనీకి వెళ్తారు కదా, మన దగ్గరికి ఎందుకు వస్తారు, సో అది కాక మనం ఎప్పుడో ఒకసారి ఇస్తాం పిల్లలు, సో మన దగ్గరికి ఎందుకు రావాలి అనేసి క్వశ్చన్ చేశారనమాట. సో దీని మీద కొద్దిగా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా అన్ని సిచ్యువేషన్లో ఒకనే ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే పేపర్ మార్జిన్ కన్నా మన దగ్గర ఎంత మార్జిన్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పలేను అనమాట. ఎందుకంటే మనం పేపర్ ఎంతైతే ఉందో సో కంపెనీకి ఒక రేట్ అయితే ఉంటుంది, పేపర్కి కంపెనీకి సంబంధం ఉండదు అనమాట. కంపెనీ ఏ రేట్ అయితే సో మా సైడ్ కంపెనీలు ఏ రేట్ అయితే ఉందో సో అదే రేట్ మీద 2 రూపీస్ మైనస్ చేసి మేము ఇవ్వాలి. సో ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. సో పేపర్ ఇక్కడ 150 ఉంది, 170 ఉంది, సో ఎందుకన్నా ఎంత తక్కువ అనేసి మళ్ళీ తిరిగి అడగకుండా, ఎందుకంటే వాళ్ళు మార్జిన్ కంపెనీ మార్జిన్ ఇస్తే మార్జిన్ పరంగా మన దగ్గర కూడా వస్తారనమాట. ఇది క్లారిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మా సైడ్ అంతా ఒకేలా ఉంటుంది. నేను గత 2 బ్యాచ్లు ఏ విధంగా అయితే చేశానో అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని చోట్ల ఒకలా ఉండదు. సో ట్రాడర్స్ మళ్ళీ తిరిగి ట్రాడర్స్ నెంబర్లు గట్రా అడగండి. ఎందుకంటే మా సైడ్ వేరు, మీరు ఎక్కడ ఉంటారో మీ సైడ్ మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే. అది ఎలా అంటే ఇప్పుడు చికెన్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్కి ఒక 10 షాపులు ఉన్నాయి, 10 షాపులకి ఎవరో ఒకరు ట్రాడర్ వేస్తారు. సో ఆయన మీరు తెలుసుకుంటే మీకు ఆయనకి పరిచయం ఉంటే ఇచ్చుకోవాలన్నమాట. అలాగ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా ఊర్లో ట్రాడర్ ఉన్నారు, సో మా పక్క ఊర్లో కూడా ట్రాడర్ ఉన్నారు. నాకు ఈజీగా ఉంది ఇలా చేసుకోవడానికి. ఇలాగ అన్ని చోట్ల ఉండరు కదా, ఇప్పుడు పక్క జిల్లా నుండి కూడా మాకు ట్రాడర్స్ వస్తూ ఉంటారు. సో ఎలా అంటే ఇప్పుడు మా ఊరు ట్రాడర్ తెలుసు కాబట్టి వాళ్ళు తెలిసి ఉంటుంది కాబట్టి సో ఇలా ఈ విధంగా నేను ఇచ్చుకుంటూ వెళ్తాను అంటాను. సో ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసరికి నా వర్షం చెప్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి నాకు ఒకళ్ళు తెలుసు అనమాట. సో ఒకళ్ళు టోటల్ అన్ని ఆయన పట్టుకుని వెళ్ళి మనకు పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పేమెంట్ విషయంలో వచ్చేసరికి కూడా చెప్తాను మీకు లాస్ట్లో. ఇలా ఆయన అయిన తర్వాత రెండో బ్యాచ్ వచ్చేసరికి నాకు 3 తెలిసింది. మనకి ఏదైనా నేను ఓన్ కేసిన వాళ్ళే కనుక్కొని వాళ్ళ ద్వారా నాకు ఎవరైతే నమ్మకం ఉన్నారో వాళ్ళ ద్వారా ట్రేడర్స్ని రప్పించుకోవడం, ఇలా ఈ విధంగా అయితే నేను చేసి ఎలాగోలాగా ఈ సేల్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మీరు ఓన్గా వేస్తే కూడా మీకు మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఓన్ వేసిన వాళ్ళు ఉంటారు. సో ఒకవేళ ఓన్గా వేసిన వాళ్ళు లేకపోయినా సరే చికెన్ కోట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ ద్వారా కూడా, మీ చికెన్ కోట్లతో ఎవరైతే వేస్తున్నారో సో వాళ్ళ ద్వారా కూడా మీరు ట్రేడర్స్ని తెలుసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కంపెనీకి ఉన్నారో ఇప్పుడు దాకా కంపెనీకి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గా వేద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళకి కూడా మీరు ఎవరైతే కంపెనీకి ఉన్నప్పుడు ట్రేడర్స్ వచ్చారో వాళ్ళే మీ ఓన్గా ఉన్నప్పుడు కూడా రావచ్చు. సో అలా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు కూడా ఆ కంపెనీకి ఉన్నప్పుడు కూడా డైలీ వచ్చారు. సో వాళ్ళు నేను ఓన్గా వేస్తున్నాను అంటే దాని ముందు మేమే తీస్తామనేసి ఓన్గా వేసేటప్పుడు కూడా వాళ్ళే వచ్చి నాకు పేమెంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వదు, పర్ఫెక్ట్గా మనకు వచ్చేది అనమాట. సో ఇలా ఈ విధంగా నాకు వర్కౌట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి కంపెనీ కన్నా మన దగ్గరికి ఎందుకు రావాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే మనము కంప్లీట్గా ట్రేడర్స్ నమ్మి మనం కోలిస్తాం. అది ఎలా అంటే మనం ముందు మాట్లాడుకుని పెట్టి ఉంటుంది. సో 1 డేకి ఇవ్వచ్చు, 2 డేకి వారంకి ఇవ్వచ్చు, 2 వారాలకి ఇవ్వచ్చు. ఇదేంటంటే వీటికి అంతా ఒక్కో దానికి ఒక్కో రేటు, ఒక్కో దానికి ఇదేనా పెడతారనమాట. సో అలా మనం మాట్లాడుకుని ఇచ్చుకోవచ్చు అనమాట. సో మా సైడ్ ఏంటంటే నేనైతే గత 2 బ్యాచ్లు ఇచ్చింది కూడా 15 రోజులకి మినిమం లిమిట్, 15 రోజుల్లో మన అమౌంట్ ఇచ్చేయాలి. సో అలా మాట్లాడుకుని నేను ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంపెనీకి ఉగ్గిసి మన దగ్గరికి ఎందుకు వస్తారంటే కంపెనీ డైలీ ఇస్తుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ వాళ్ళు ఉగ్గిసి మన దగ్గరికి వస్తున్నారంటే కారణం ఒకటి ఉంది. ఏంటంటే కంపెనీ కన్నా మన దగ్గర 2 రూపీస్ మైనస్ ఇస్తాం. అర్థమైందా? ఓన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ కన్నా 2 రూపీస్ మైనస్ ఇస్తారు. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే ట్రేడర్కి, సో కంపెనీకి అయితే ముందు అమౌంట్ కట్టాలి. ఎంత అమౌంట్ కడితే అన్ని కోలే పట్టుకుని వెళ్ళగలరు. అమౌంట్ కట్టిందో వాళ్ళ కోడ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు అనమాట. సో ఇక్కడ మన ఓన్ బ్యాచ్ అలా కాదు, ఎన్ని కావాలని పట్టిపోవచ్చు. వాళ్ళకి 15 రోజులు కానీ టైం ఉండొచ్చు, వారం రోజులు టైం ఉండొచ్చు, మినిమం 2 డేస్ టైం ఉండొచ్చు. ఈ టైం తీసుకొని వాళ్ళు ముందైతే కోళ్ళు ఒట్టిపోతారు, మనం ఆ ట్రేడర్ నమ్మే ఇవ్వాలి. సో తర్వాత వాళ్ళ పేమెంట్ మనం అడుక్కోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ముందు ఓన్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, ఓన్కి ముందు వస్తారనమాట. ఇది కంపెనీ వదిలేసి మన దగ్గరికి వస్తారనమాట. కానీ కంపెనీ డైలీ ఉంటుంది, డైలీ కోల్ కావాలంటే స్టార్టర్స్ డైలీ కోల్ కావాలి. కానీ కంపెనీ డైలీ ఉంటుంది. కానీ అయినా సరే మన దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభం ఎక్కువ మిగులుతుంది కాబట్టి, మార్జిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి
మన దగ్గరికి వస్తారు అనమాట. సో ఇది ఓన్ బ్యాచ్ చేసినప్పుడు కంపెనీ వదిలేసి మన దగ్గరికి ఈజీగా వచ్చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేటు గురించి మాట్లాడదాం. ఇప్పుడు మార్కెట్ రేటు, ఈ మార్జిన్ గురించి. ఇక్కడ ఏంటంటే కంపెనీ డైరెక్ట్ ఒక రేటు పెడుతుంది. ఇప్పుడు దీనికి ఎంత ఉందంటే అంత మార్జిన్ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 ఉంది. సో 150 ఉన్నప్పుడు ట్రేడర్కి ఒక ఎగ్జాంపుల్ ఒక 25-30 రూపాయలు మైనస్ తీసేసి 120 రేటు, సపోజ్ 120 రేట్ పెడితే ఈ 120 కంపెనీలు అన్నీ కూడా ఇస్తాయి అనమాట. అన్నీ అదే రేటుకి ఇస్తాయి. అప్పుడేటి మనం ఓన్ బ్యాచ్ కాబట్టి దాంట్లో 2 రూపీస్ మైనస్ చేసి 118 రూపాయలకి మనం ఇవ్వాలన్నమాట. అప్పుడు ట్రేడర్స్ మన దగ్గరికి వస్తారు. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట.